నమస్తే ఆంధ్రప్రదేశ్. రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు దాకా మనకు టోల్ గేట్లు హైవేలోనే ఉన్నాయి. సో అందరికీ తెలిసింది, హైవేలో మనం ప్రయాణించేటప్పుడు మనం టోల్ పే చేస్తాం. కారణం ఏంటంటే ఆ హైవేలు వచ్చి 6 లేన్గా 4 లేన్గా మరమ్మతులు నీట్గా చేసి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆ రోడ్లు ఉన్నందువల్ల, ఆ రోడ్లు అలా తయారు చేయడానికి డబ్బులు అవసరం అయినందువల్ల మనం ఆ రోడ్లు వాడుకునేటప్పుడు మనం టోల్ ట్యాక్స్ అనేది పే చేస్తాం. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని కన్సిడర్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏమి నిర్ణయానికి వచ్చింది అని అంటే, ఈ హైవేలో ఉన్న టోల్ గేట్సే కాకుండా ఒక 20+ అంటే క్లోజ్ టు ఒక 30 రూట్లు ఐడెంటిఫై చేసి ఆ రోడ్లో కూడా స్టేట్ రిలేటెడ్ టోల్ గేట్స్ పెట్టి ట్యాక్స్ కలెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ మాట విన్నప్పుడు కొంచెం అసంతృప్తి ఫీల్ అవుతారు, ఎందుకంటే గవర్నమెంట్ మన దగ్గర డబ్బులు లూటీ చేస్తుందా అనేసి. సో ఖచ్చితంగా ఎవరికైనా విన్నప్పుడు అనిపించే పాయింట్ అదే. కానీ దీంట్లో ఇంకొకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మీకు అందరికీ తెలిసిన విషయమే. కేవలం మన రాష్ట్రం గత ప్రభుత్వం కూడా సంక్షేమం అని చెప్పేసి జనాలకి ఈ ఫ్రీబీస్ ఇచ్చి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజార్చింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వం కన్నా ఎక్కువ ప్రామిస్ చేసి అదే విధంగా కంటిన్యూ అవడం వల్ల ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. అభివృద్ధి లేకుండా, తర్వాత రెవెన్యూ జనరేషన్ లేకపోతే. మేబీ ఇది అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయానికి వచ్చిందంటే, ఈ స్టేట్ టోల్ గేట్స్ పెట్టి ట్యాక్స్ కలెక్ట్ చేయాలని. దానికి ముందర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఐడెంటిఫై చేసిన 20+ రోడ్లలో ఆ రోడ్లలో రిపేర్లన్నీ చేసి మరమ్మతులన్నీ నీట్గా చేసి తర్వాత టోల్ గేట్లు పెట్టి అమౌంట్ కలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. దీంట్లో బహుశా ఆ రోడ్లో కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని మనకు నెగిటివ్గా అనిపించినప్పటికీ, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఇప్పుడు ఆ రోడ్లు రిపేర్ చేయలేదు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది, ఆ రోడ్లో మనం ప్రయాణించేటప్పుడు ప్రతిరోజు గవర్నమెంట్ని తిట్టుకుంటూ మనం ప్రయాణిస్తాం. సెకండ్, అలాంటి రోడ్లలో మన బైక్ కావచ్చు, కారు కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా సరే ప్రయాణిస్తున్నప్పుడు ఈ వాహనాలు తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండవ నష్టం. మూడవ నష్టం ఏంటంటే, ఇలా మరమ్మతులు లేని రిపేర్ ఉన్నటువంటి రోడ్లో మీరు ప్రయాణించేటప్పుడు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి 1 గంట చేరాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేరలేదు, ఎందుకంటే రోడ్డు పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇది ఒక నష్టం. తర్వాత వచ్చేసి, ఇలాంటి రోడ్లలో ప్రయాణించేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. ప్రత్యేకించి వర్షాకాలంలో రోడ్లంతా నీళ్లతో నిండిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఉందో తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఈ బైకులు దోలే వాళ్ళైతేమి, కారులు దోలే వాళ్ళైతేమి ప్రమాదాలు బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే, ఒకవేళ గవర్నమెంట్ రోడ్లు రిపేర్ చేసి తర్వాత టోల్ గేట్లు పెట్టి ఆ టోల్ గేట్ కూడా మినిమం అమౌంట్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అని అంటే, ఇది విన్ విన్ సిచ్యువేషన్గా ఉంటుంది అన్నది నా పాయింట్. ఎందుకంటే బండ్లు దొరుకునే వాళ్ళకి అంతో ఇంతో స్తోమత ఉంటుంది, ఖచ్చితంగా కట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కట్టలేదు అని అంటే మన వెహికల్సే డ్యామేజ్ అవుతాయి, మనం సరైన సమయంలో డెస్టినేషన్కి రీచ్ అవ్వలేము, తర్వాత ప్రమాదాన బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కొంతవరకు నేను అభినందిస్తాను. కానీ టోల్ గేటు అమౌంట్ కలెక్ట్ చేసేదానికి ముందర ఈ రోడ్లన్నీ మరమ్మతులు చేసి తర్వాత వాళ్ళు కలెక్ట్ చేస్తే ఒక రకంగా బాగుంటుంది. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రహదారులు నీట్గా ఉండాలి, రహదారులు సౌకర్యాలు బాగా ఉండాలి. ఉన్నప్పుడే ఏదన్నా రాకపోకలకి, తర్వాత వ్యాపారం, రవాణాకి అన్నిటికీ రోడ్లు బాగున్నాయంటే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బహుశా ఈ పాయింట్ ఆలోచించి మన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టుంది. ఒక రకంగా ఇది చేయడం మంచిదే అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి.